తెలంగాణలో అధికారంలో ఉందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పై ఉన్న కోపంతో రేవంత్ సర్కార్ రైతులపై కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. ఎగువ రాష్ట్రాల నుంచి రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులకు వరద వస్తున్నా నీటిని ఒడిసి పట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మొదటి పంటకు నీరు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేసీఆర్ నాయకత్వంలో లక్షలాదిగా రైతులతో కన్నేపల్లికి కదులుతామని చెప్పారు. నీరు విడుదల చేయకపోతే ప్రజాశక్తి పవర్ ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు హరీష్ రావు. ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపండి, రైతాంగానికి మొదటి పంటకు నీళ్లు ఇవ్వండి. స్పష్టంగా అడుగుతున్నాం. మేము ఆలస్యం చేస్తే ఊరుకోం. ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి, కరెంటు ఉన్నది, రిజర్వాయర్లు ఉన్నవి. తక్షణమే మోటార్లు ఆన్ చేయండి, రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేము మాత్రం చూస్తూ ఊరుకోం. రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మేము వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని. ప్రజాశక్తిలో ఉన్న బలమేందో చూపిస్తాం. మొత్తం 20 జిల్లాల రైతాంగం లక్షలాదిగా కదులుతాం, మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇచ్చి చూపిస్తాం. బిడ్డ అవకాశం మరి మీరు ఇస్తారా, మరి ప్రజలతో మమ్మల్ని కదలమంటారా, మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి. ఎప్పుడు జూలై ఆగస్టులో వచ్చే వరద ఈసారి మే నెలలోనే వచ్చిందన్నారు హరీష్ రావు. తెలంగాణలో వర్షపాతం అంతగా లేకపోయినా ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తిందన్నారు ఆయన. కృష్ణా గోదావరి జలాలను వినియోగించుకుని రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన ప్రభుత్వం స్విచ్ ఆఫ్ మోడ్ లో ఉందని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ స్వయంగా ప్రతిరోజు వాటర్ అప్డేట్ తెలుసుకునేవారని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని 2 పంటలకు నీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. జనరల్ ఎప్పుడైనా జూలై ఆగస్ట్ నెలలో రావాల్సినటువంటి నీళ్లు ఈసారి మే నెలాఖరులోనే కృష్ణాలో వరద వచ్చింది. గోదావరిలో కూడా మంచి వరద వస్తా ఉంది. ఈ వరదను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ చోద్యం చూస్తా ఉంది. మొదటి పంటకు కూడా ఇవాళ సకాలంలో నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ మొదటి పంటకు, రెండవ పంటకు కాలం కాకపోయినా, వర్షాలు పడకపోయినా, ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణా గోదావరిలో వస్తున్నటువంటి వరద నీళ్లను ఒడిసి పట్టుకుంటే 2 పంటలకు నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి అవకాశం ఉంటే ఈ ప్రభుత్వం ఏమో స్విచ్ ఆఫ్ మోడ్ లో ఉంది. మోటార్లు ఆన్ చేసి నీళ్లు నింపాల్సిన ప్రభుత్వం దాని ఆచరణ, దాని పనితీరు స్విచ్ ఆఫ్ మోడ్ లో ఉన్నట్టు కనబడుతుంది.